నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతిలోనే కాదు అన్ని ప్రధాన పత్రికల్లోనూ ప్రధానంగా ఉన్న వార్త, యుద్ధం, మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200 ఇరాన్ హెచ్చరిక. మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే మేము అదే తరహా చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యలు నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తెండి గల్ఫ్ దేశాలకు ఐఆర్జీసీ అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్. అత్యవసర నిల్వలు విడుదల G7 దేశాలకు సిద్ధం కావడంతో $100 తగ్గిపోయిన ధరలు. ఇక యుద్ధంలో తీవ్రంగా చమురు యుద్ధం కొనసాగుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్లోని చమురు నిల్వల మీద దాడి చేసింది. దానికి గాను ట్రంప్ కూడా నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చాడు అనే ఒక వార్త కూడా బాగా వినపడుతోంది. దాంతోపాటుగా ఇక ఇరాన్లో సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, ఎన్నుకున్న నిపుణుల అసెంబ్లీ, తండ్రి అలీ ఖమేనీని మించిన సంప్రదాయవాది మొజ్తబా. గత నెల జరిగిన దాడిలో తల్లి, తండ్రి, భార్య, కొడుకు అందరూ మృతి. మొజ్తబాకు రష్యా, చైనా అండ. ఇందులో ఈ యుద్ధంలో ఇక చాటుగా చైనా కానీ రష్యా కానీ ఇరాన్కి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రోజునే, ఖమేనీని చంపేసిన తర్వాత రోజునే పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాల మీద డ్రోన్ దాడి చేసింది ఇరాన్. ఆ దాడులకు గాను ఒకవైపు రష్యా, మరొక వైపు చైనా ఆర్థిక సహాయం, అలాగనే రష్యా నిఘా సహాయం చేశారు కాబట్టి ఆ దాడులు జరిగాయి అనేది కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి యుద్ధం మీద ఈనాడులో కూడా రాసింది అదే. చమురు మంటలు, భారీగా పెరిగిన ధరలతోటి ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి. రిఫైనరీలు, హర్ముజ్ జలసంధిపై దాడులతోటి నిలిచిన సరఫరా. ఒకరోజే $30 పైగా పెరిగిన ముడి చమురు. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ ఎన్నిక. ఆ వెంటనే దాడులను తీవ్రతరం చేసిన ఇరాన్కి వెనక నుంచి రష్యా, చైనా ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉన్నాయి. ఇదే చమురు నిల్వే లక్ష్యం. ఇరాన్లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు. సాక్షిలో క్షిపణి, అణు కేంద్రాలపైన బాంబుల వర్షం. తీవ్ర స్థాయిలో ప్రతిచర్యలకు దిగిన ఇరాన్, గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు. పీప $100 పైకి, పశ్చిమాసియా యుద్ధకల్లోలం. ఇదే అంశం మనం ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు. ఇక్కడ ముంచుకొస్తున్న చమురు ముప్పు. బ్యారెల్ $200 పెరిగే అవకాశం. ఇప్పటికే $120 పలుకుతున్న చమురు. 1970 నాటి చమురు సంక్షోభం రాబోతోందని భయాలు. అత్యవసర నిల్వల విడుదలకు పిలుపు. అలాగనే సంక్షోభంలో ఆసియా. ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునే యత్నాలు, ధరల పెంపు, సబ్సిడీలకు కోత దిశగా అడుగులు. పెట్రోలు, ఎల్ఎన్జి వినియోగంపై పరిమితులు. ఎందుకంటే తప్పు చేశావు బ్రో, చమురును దాచుకోవాలి, కాల్చొద్దు, అలా చేస్తే రేట్లు పెరుగుతాయి. ఇరానీలు మనపై కోపం పెంచుకుంటారు, అక్కడి ప్రభుత్వానికి దగ్గరవుతారు, మనకు మొదటికే మోసం వస్తుంది. నెతన్యాహుకు ట్రంప్ మందలింపు. టెహ్రాన్లో చమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి. ఆ ఘటనలో తొలిసారిగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య విభేదాలు. యుఎస్ మీడియా వెల్లడి. వాళ్ళ మధ్యనే యుద్ధంలో వాళ్ళిద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్ తప్పినట్టుగా కనపడుతోంది. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక అంశం చూసుకుంటే, తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహారోత్పత్తుల ఎగుమతులు బంద్. హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత్ వ్యవసాయ ఎకానమీ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1.08 లక్షల కోట్ల బియ్యం సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. ప్రస్తుతం పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి. పోర్టుల్లోనే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. గల్ఫ్ నుంచి 67,000 మంది వెనక్కి. పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చెప్పాడు. చుక్కలనంటిన విమానాల ధరలు. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్టు ప్రస్తుతం 65,000 పలుకుతుంది. అందనంత ఎత్తులో ప్రైవేటు జెట్టు.
7-8 సీట్లను జట్టు ధర 70 లక్షలు. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపివేత. చాలా తీవ్రమైన ప్రభావం కనపడబోతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయోత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులు తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. భారత్ నుంచి ఆ ప్రాంతం దేశాలకు గతేడాది 1,08,898 కోట్ల విలువైన ఆహారోత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది మన దేశ మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 5వ వంతుకు పైమాటే. ముఖ్యంగా 40,876 కోట్ల విలువైన బియ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచే సరఫరా అయ్యాయి. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు అయ్యే బియ్యంలో ఇది 36.7% కావడం గమనార్హం. ఇంకా దాంతోపాటు రొయ్యలు అన్నీ ఆగిపోయినాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసి ఇరాన్ వైపు పంపించే మొత్తం పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఇక మరో అంశం చూసుకుంటే, భూములు ఆక్రమిస్తే జైలుకే. నిన్న డోన్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక రైతు వచ్చి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాడు. వాళ్ళ అనుచరుల పేరుతోటి నా భూములు రాయించుకొని నా భూములు లాక్కున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు ముద్రించుకోవడం కోసం 750 కోట్లు ఖర్చు చేశారు. 1.95 కోట్ల ఎకరాలను 22A పెట్టడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేటు భూములను చెరబట్టారు. సొంత వాళ్లకు వాటిని కట్టబెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసాం. వారు చేసిన ఆ ఒక దుర్మార్గానికి సరిదిద్దడానికి మేము 20 నెలల సమయం పట్టింది. పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి. దీనికోసమే రాజముద్రతో పాస్ పుస్తకం సీఎం. ఇదే అంశం ఈనాడులో కూడా ఉంది. ఇక భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం, పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం చేసిందని, అందుకే గతంలో ఎన్నడూ లేనన్ని భూ సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బుర్జు గ్రామంలో సోమవారం మీ భూమి మీ హక్కు పేరిట నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇదే అంశం ఆంధ్రప్రభలో కూడా ఉంది. జగన్ పాలనలో మంత్రులే ముఠాలు కట్టి భూ కబ్జాలు, భారీగా కుంభకోణాలు చేశారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు. నాడు నేరాలు ఘోరాలు, నేడు అభివృద్ధి సంక్షేమం. భూ ఆక్రమణలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతా. చివరకు తిరుమల లడ్డూను కల్తీ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదు. రైతుల భూములు భద్రత కల్పిస్తాం. భగీరథ స్ఫూర్తితో ప్రతి ఎకరాకు నీరు. అలాగనే ఇంకొకటి, విద్యుత్ ఛార్జీలు పెంచబోం. సూపర్ హిట్ చేశాం. సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది, 32,000 కోట్ల భారం వేసింది. మేము భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచబోమని, సాధ్యమైతే ఇంకా తగ్గిస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే మరొకటి, సిఐడి ఆఫీసులో ఆ రోజు ఏం జరిగింది? గత 5 రోజులుగా సునీల్ నాయక్ విచారణ జరుగుతుంది. కోర్టు ఆదేశంతో ఆయన విచారణకు హాజరవుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక కొత్త అంశంతో ఆయన ముందుకు ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. నిన్న సిఐడి ఆఫీస్, రీజనల్ ఆఫీస్కి ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఏ ఆఫీస్లో పెట్టారో ఆఫీస్కి తీసుకొచ్చి ఆ సీన్ రీక్రియేషన్ చేయించారు. రఘురామను ఏ టైంలో తీసుకొచ్చారు? సునీల్ నాయక్ను ప్రశ్నించిన పోలీసులు అప్పుడు ఎవరెవరు ఉన్నారు, రఘురామ ఎక్కడ కూర్చోబెట్టారు, ఆ నలుగురు ముసుగు మనుషులు ఎవరు,
ఎందుకంటే నలుగురు ముసుగులు వేసుకొని వచ్చారు అనే ఈ సంగతి కిందనున్న డిపార్ట్మెంట్లో కింది స్థాయి ఉద్యోగులు వెల్లడించారు ఆ రోజు. వీళ్ళకి అది సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినట్టు అయిపోయింది. ఆయన కాళ్ళకు గాయాలు అలా తగిలాయి. దర్యాప్తు అధికారి దామోదర్. ఇది ఇలా ఉంటే హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాదాపు 12వ తారీఖుకి వాయిదా పట్టమే కాకుండా దర్యాప్తు అధికారి కోరుకున్నట్టుగా 12 దాకా ఈయన విచారణకు హాజరు గమ్మని కూడా ఆదేశాలు ఇచ్చారు. లేకపోతే అలాగే ఎంచక్క బీహార్ వెళ్ళిపోతే మళ్ళీ పట్టకరావటం కష్టం అని వాళ్ళు కూడా అలాంటిది ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఇక తర్వాత చూసుకుంటే సొమ్ము చేరింది ఎవరికి? ఎందుకంటే ఇది ఏ లిక్కర్ స్కామ్లో ఈడీ కూడా 441 కోట్లు జప్తు చేసిన తర్వాత ఇంకా వర్షపెట్టి అందరికీ నోటీసులు ఇస్తుంది. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారణకు హాజరు గమ్మని నోటీసులు ఇస్తే వాళ్ళు వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత మీడియా చుట్టూతా చేరి ప్రశ్నలు అడుగుతుంటే ధనుంజయ రెడ్డి పరిగెత్తుకుంటా రోడ్లో ఉన్న ఆటోని ఎక్కేసి పారిపోయాడు. జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. ఎవరి ఆదేశాలతో రాజకేశ్ రెడ్డిని కలిసేవారు? ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది? సర్వీస్లో వచ్చిన జీతం ఎంత? కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు, వాటి కొనుగోలుకి డబ్బెక్కడిది? కీలక పత్రాలు ముందుంచే ప్రశ్నలు, సమాధానాలు చెప్పలేని ఆ ఇద్దరు చాణక్య, వెంకటేష్ నాయుడిని ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఇదే అంశాన్ని మనం ఇందులో ఈనాడులో కూడా చూడవచ్చు. మద్యం కుంభకోణంలో కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. ముడుపుల సొమ్ములు ఎవరికి, ఏ మార్గంలో చేరాయి? 2019-24 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది? నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడులపై ఈడీ ప్రశ్నల వర్షం. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణాలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సీఎంఓ కార్యదర్శి కాల్వ ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బూనేటి చాణక్య, సిహెచ్ వెంకటేష్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు ప్రశ్నించారు. ఇంకా పూర్తి ఆధారాలు వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్లో ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలని అది కూడా తీసుకొని రమ్మన్నారు అని చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇదిలా ఉంటే పార్లమెంట్లో పశ్చిమాసియా రభస. నిన్న పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు మొదలయ్యి చాలా హాట్గా నడిచాయి. కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు, దౌత్యమే శాంతికి మార్గం అన్న కేంద్రం. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యం. జైశంకర్. స్పీకర్ అవిశ్వాసంపై మొదలు కాని చర్చ. సిఈసి పైన అలాంటి చర్చకు ప్రతిపక్షాలు సమాయత్తం. మలి విడత బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గరం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే ఆయా అంశాలన్నిటిపైన చర్చ, దౌత్యమే మార్గం అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో ఉంటున్న దాదాపు 1 కోటి మంది ప్రవాస భారతీయుల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యమనే అంశమని, దాంతోపాటు ఇంధన భద్రత, వాణిజ్యం ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ జైశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వం తరపున తనంత తానుగా ప్రకటన చేశారు. పశ్చిమాసియాపై రగడతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలి విడత సోమవారం మొదలైంది. పశ్చిమాసియాలో అన్ని దేశాలు ప్రాదేశిక సమగ్ర సార్వభౌమాధికారాలకు గౌరవం లభించాలని భారత్ కోరుకుంటుందని ఆయన వెల్లడించారంట. ఇదిలా ఉంటే దాని మీద విపరీతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా అన్ని అంశాల మీద చర్చించడం కోసం పట్టుబట్టారు విపక్షాలు. ఇదే అంశం మనం సాక్షిలో కూడా చూడొచ్చు. చర్చకు రాని అవిశ్వాసం. ఇది ఒక్కటి తప్పించడానికి మిగతా అన్ని డ్రామాలు జరుగుతాయి పార్లమెంట్లో. లోక్సభలో మళ్ళీ అవే దృశ్యాలు. తొలి రోజు విపక్షాల నిరసన. పశ్చిమాసియాపై చర్చకు పట్టు, నేటికి వాయిదా పడ్డ సభ. ఈ ఆంధ్రప్రభలో కూడా సేమ్. ఇక మనోళ్ల భద్రత మన బాధ్యత. యుద్ధంపై విపక్షాల పట్టు. యుద్ధంపై చర్చకు విపక్షాల పట్టు. గల్ఫ్ నుంచి 67,000 మందిని సురక్షితంగా స్వదేశానికి. ఉద్రిక్త పరిస్థితులు, 2 నావికులు మృతి.
వెల్లోకి దూసుకెళ్లిన సభ్యులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. 2 సార్లు లోక్సభ వాయిదా, గందరగోళాల మధ్య ఉభయ సభల్లోనూ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన. నిరసనల మధ్య సభ నేటికి వాయిదా. దీంతో పాటుగా ఎస్ఐఆర్ మీద కూడా గట్టి చర్చకు సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉంటే సాక్షిలో అసలు వీళ్ళు ప్రధానంగా వేసిన ఒక వార్తను చూద్దాం. కానుకలు గోవింద, పరకామణిలో దొంగలు పడ్డారు. ఆల్రెడీ పరకామణిలో దొంగలు పడింది గతంలో జరిగింది. అయ్యే ఫోటోలు ఇక్కడ కూడా వేశారు చూడండి. ఆ ఫోటోని మీరు ఒకసారి గుర్తుపట్టారంటే ఇదిగోండి, ఇక్కడ రవి అనే వ్యక్తి దొంగతనం చేస్తున్న ఆ ఫోటోని ఇక్కడ వేసి ఇప్పుడు కొత్త జరిగిన దానికి ఏదో లింక్ చేస్తున్నారు. కోటి విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ, బంగారు దుకాణాల్లో ఆభరణాల మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, పెంచలయ్యపై కేసు, వెంటనే బెయిలు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చుప్. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు. దేవదేవుడికి భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు. అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం. దీని మీద వీళ్ళు చాలా పెద్ద ఆర్టికలే వేశారు. కానుకలు గోవింద, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పరకామణి ఉద్యోగి పెంచలయ్య. మేము మా హయాంలో రవి నిందితుడు డాలర్ల చోరీ చేస్తే మేము 15 కోట్లు, అసలు 76,000 దొంగతనానికి 15 కోట్లు ఆస్తుల్ని టీటీడీకి రాయించాము, మీరేమో ఒకటి కూడా పట్టుకోలేకపోయారని పోలీస్ పంచనామా నివేదికలో పేర్కొన్న ప్రకారం పరకామణి నుంచి చోరీ చేసినట్టు పెంచలేయంగా అంగీకరించిన కానుకలు ఇవి. బంగారు బిస్కెట్లు 100, బంగారు కటింగ్ బిస్కెట్ 59, బంగారు కటింగ్ బిస్కెట్ 45, ఇట బంగారు ముక్క 13. ఈ రకంగా బంగారం దొంగతనం చేసంట. బంగారు సరుడు 24, బంగారు బ్రాస్లెట్లు 4. ఒక లిస్టు. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు, మీరు ఏం తీసుకోవట్లేదని ఇప్పుడు మరి సాక్షి ఇప్పుడు ఈ రోజున వాపోతా ఉంది. ఇది చాలా పాతదే, అదేం నిన్న జరిగితే ఈరోజు సాక్షిలో వేసింది ఏం కాదు ఇది. ఇక ఇంకోసారి కబ్జాకు చరమగీతం పాడండి, గీతం ఆక్రమిత భూములను వెనక్కి తీసుకోవాల్సిందే. విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన ప్రజలు. ఫిర్యాదులు తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్. కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ అధికారులు సాకులు. అర్జీలు తీసుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న జనాగ్రహం ఏముండదు, వైసీపీ ఆగ్రహం. అది వైసీపీ ఆగ్రహం. ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరణ. జనం అంటే 200లేనా? వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. అది వైసీపీ ఆగ్రహం, దాని మీద వాళ్ళు గోల్ చేయాలని పట్టుబట్టారు. దాన్ని ఫిర్యాదుల పరంపర తీసుకొని రావడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒకసారి మనం ఆంధ్రజ్యోతి లోపల పేజీల్లో ఏమున్నాయని ఒకసారి చూద్దాం. ఉసురు తీసిన వంచన, ప్రేమ పేరిట మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య. మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిని మిస్టరీ. యాక్చువల్గా ఇది ఈనాడులో మెయిన్ పేజీలోనే ఉంది. ఇదిగండి, పీజీ వైద్య విద్యార్థిని దీపక్ కేసులో సీనియర్ అరెస్టు. ప్రేమించి పెళ్లికి తిరస్కరించిన అమర్ సహాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టుకు 14 రోజుల రిమాండ్. మోసాన్ని జీర్ణించుకోలేని మెడికో బలవన్మరణం. విక్రోనియం బ్రోమైడ్ ఇంజెక్షన్ చేసుకుని మృతి. ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఫోన్లో చాట్ వార్. అడ్డంగా దొరికిపోయాడు. ఇక యుద్ధంపై ముందుకే. ఇరాన్ స్కూల్పై దాడి అమెరికా పనే. అప్పట్లో దాడి చేస్తే ఇది దాదాపుగా 165 మంది చిన్నారులు చచ్చిపోయారు అక్కడ.
వాళ్ళకి వరుసగా ఖననం చేయటానికి గోతులు తీస్తుంటే ఏదో పెద్ద బిల్డింగ్ కట్టడానికి పిల్లర్లకు గోతులు తీస్తున్నట్టుగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేని. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. ఇక రౌస్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే. మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్కు జవాబు ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు. ఇలా క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎదురు దెబ్బ తగిలే విధంగా కనిపిస్తుంది. ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులకు డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ దాని దర్యాప్తు అధికారులపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సిబిఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై తాము నిర్ణయించే వరకు ఈ అంశానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని నిర్దేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ప్రకటించారు. సిబిఐ రివిజన్ పిటిషన్కు సమాధానాలు పంపాల్సిందిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత్తో పాటు 23 మంది నిందితులకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఇది మళ్ళీ ఈ కోర్టులో, హైకోర్టులో మళ్ళీ దీని మీద చర్చ నడిచేటట్టుంది. మ్మ్. 1973 తరహా సంక్షోభం తప్పదా? ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా 1973ని వ్యవహరిస్తారు. అరబ్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో 40 నుంచి 55 లక్షల బ్యారెల్ల చమురు సరఫరా తగ్గిపోయింది. ఈ కొరత కారణంగా అప్పట్లో బ్యారెల్ $3 ధర ఉన్న ధర $12 పెరిగింది. అలాగే 78, 79లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం సమయంలోనూ ఈ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. అలాగే ఇప్పుడు ఆయిల్ $200కి చేరే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది, ఏమాత్రం తగ్గకుండా. సో ఇవండి ఈ రోజున 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.